బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా తాడేపల్లిలో వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు నేతల జాబితా ఇవ్వాలని పోలీసులు కోరారు. అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలతో సహా తాడేపల్లి పిఎస్ కు రావాలని పోలీసులు ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా తాడేపల్లిలో వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు నేతల జాబితా ఇవ్వాలని పోలీసులు కోరారు. అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలతో సహా తాడేపల్లి పిఎస్ కు రావాలని పోలీసులు ఆదేశించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి మరోసారి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర వరుస అగ్ని ప్రమాదాలు కలకలం సృష్టించిన నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే అగ్ని ప్రమాద ఘటనకి జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు అదేవిధంగా నేతల జాబితా ఇవ్వాలంటూ కూడా గతంలో నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. కార్యాలయం బయట పార్క్ చేసిన వాహనాల పేర్లు, వారి వాహనం నెంబర్ల వివరాలు ఇవ్వాలంటూ కూడా గతంలో నోటీసులో సూచించడం జరిగింది. దీంతో పాటు సీసీ కెమెరాల డేటా స్టోర్ అయ్యే హార్డ్ డిస్క్ ను కూడా ఇవ్వాలంటూ కూడా గతంలో కోరారు. అయితే వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈ నెల 5వ తేదీన జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై 6వ తేదీన పోలీసులకి ఫిర్యాదు చేశాయి కార్యాలయ వర్గాలు. అదే ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్ అందజేయాలంటూ కూడా 7వ తేదీన ఆ నోటీసు పోలీసులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆ రోజున సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో సీసీ కెమెరా ఫుటేజ్ అందుబాటులో లేదని పోలీసులకి లేఖ ఇచ్చిన వైసీపీ కార్యాలయ వర్గాలు ఈ క్రమంలోనే వైసీపీ కార్యాలయానికి మరో నోటీసులు పోలీసులు తాజాగా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వైసీపీ కార్యాలయం దగ్గర పోలీస్ స్టేషన్ కు అనుసంధానం అయ్యేలాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడం పైన వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ అటు వైసీపీ పార్టీ నుంచి కూడా స్పందించే అవకాశం కనబడుతుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో గార్డెన్ లో పాడైన గ్రీనరీ ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయని వెంటనే సిబ్బంది స్పందించి మంటలు ఆర్పివేశారు. మళ్ళీ అదే రోజు మరోసారి మంటలు చెలరేయడంతో ఇక్కడ కొంత చర్చనీయాంశమైంది. అసలు ఆ ఘటనకి 2 సార్లు వరుసగా అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు, మళ్ళీ ఆ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన హార్డ్ డిస్క్ స్టోరేజ్ ఇవన్నీ కూడా మరొకసారి తీసుకుని స్టేషన్ కి రావాలంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. క్రాంతి, థ్యాంక్ యూ.